విశాఖలోని కేజీహెచ్లో మొత్తం చీకట్లు నెలకొన్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా పవర్ కట్తో మొత్తం హాస్పిటల్లో ఉన్నటువంటి వివిధ వార్డుల్లో ఇటు రాజేంద్ర ప్రసాద్తో పాటు భావానగర్ వార్డులో మొత్తం చీకట్లో నెలకొన్నటువంటి పరిస్థితి. పవర్ కట్ అవడంతో ప్రస్తుతం రోగులంతా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయినిగా పిలిచినటువంటి కేజీహెచ్లో ఈ విధంగా పవర్ కట్ అవడంతో ప్రస్తుతం రోగులంతా కూడా నానా ఇబ్బందులు అవుతున్నారు. మరోవైపు మహిళలు, వివిధ రకాల పేషెంట్లంతా కూడా ఎమర్జెన్సీకి సంబంధించి పేషెంట్లు, చిన్నపిల్లల వార్డులో కూడా అక్కడక్కడ పవర్ కట్ అవడంతో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు ఈరోజు మధ్యాహ్నం నుంచి సుమారు 6-7 గంటలు అవుతుంది. ఇంతవరకు కూడా కరెంట్ రాకపోవడంతో వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నారు. మరోవైపు తాగునీరుకి కూడా చాలా వరకు సమస్య ఏర్పడుతుందని వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రోగులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎప్పటి నుంచి అమ్మా మనకి పవర్ కట్ ఉంది? ఎలాంటి ఇబ్బందులు? 2 గంటల నుంచి అండి. 2 గంటల నుంచి కరెంట్ లేదు, మంచినీళ్ళు కూడా లేవు. మంచినీళ్ళు కొంచెం వస్తున్నాయి కానీ ఇక్కడ బాత్రూంలో ఇబ్బంది, బాత్రూంలో పైపులు లేవు. ఎప్పటి నుంచి అమ్మా ఉన్నారు హాస్పిటల్? మేము 10 రోజులు అవుతుంది. ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు. ఈ రోజు ఏమంటున్నారు డాక్టర్లు? ఏమంటున్నారు? వస్తుంది అని డాక్టర్ ఏమనలేదు, వస్తుంది అంటున్నారు. డాక్టర్ వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రోగులంతా కూడా ఈ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడి నుంచి అమ్మా మీరు వచ్చారు? కరెంట్ ఈ రోజే లేదు. అమ్మ వచ్చి 1 రోజులు అవుతుంది. 1 రోజులు పెట్టి ఇబ్బంది ఏమీ లేదు. కరెంట్ ఈ రోజే లేదు. 2 గంటల నుంచి తీస్తారు, మధ్యాహ్నం 2 గంటల నుంచి. ఇప్పుడు మట్టికి బయటికి వెళ్ళి నీళ్ళు కొన్ని తెచ్చుకుంటున్నాం, వాటర్ అది లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం అంత పేషెంట్ల ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇలా ఇబ్బంది గురవుతున్నారు. మరోవైపు విపరీతమైన ఉక్కపోత ఉంది, పవర్ కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మొత్తం చిమ్మ చీకట్ల వెలుగుల్లో మొత్తం అంత చీకట్లోనే మొత్తం అంత వీళ్ళంతా కూడా ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి. మరోవైపు అధికారులు కూడా పవర్ కి సంబంధించి మరోవైపు షట్ డౌన్ కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాజేంద్ర ప్రసాద్, భావనగర్ వార్డుల్లో కొన్ని వందలాది మంది రోగులంతా కూడా ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. బెడ్స్ మీద క్రిటికల్ కండిషన్ లో ఉన్నటువంటి పేషెంట్లు కూడా ఉన్నారు. వారికి ఈ విధంగా విసనకర్రలతో గాలి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే మరోవైపు డోర్లు కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి, గాలి కూడా పాస్ అవడం లేదు. ఎక్కడ మళ్ళీ డోర్స్ ఓపెన్ చేస్తే దోమలన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయని చెప్పి వీళ్ళంతా కూడా ఇబ్బంది అవుతున్నారు. జ్వరాలు వస్తుంది కదా సార్, డోర్ క్లోజ్ చేసినా సరే డెంగ్యూ జ్వరాలు వచ్చి ఇంకా ఉన్న హాస్పిటల్ అమ్ముకోవాలి. మేము ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోయిపోయి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ అయితే ఎలాగని చెప్పండి. వాష్రూమ్లో వాటర్ రావట్లేదు, కరెంటు పోయి 2:30కి పోయిందండి. కరెంటు మధ్యాహ్నం 2:30కి పోయింది. ఇప్పుడు వరకు కరెంట్ అయిపోతే పేషెంట్ లేట్ అవ్వాలి. పోనీ మా సంగతి వదిలేండి, చిన్నపిల్లలు కూడా అడ్మిట్ అయి ఉన్నారు కదా, వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? చిన్నపిల్లలు కూడా ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ఆ వయసుకు వచ్చిన ఆవిడ ఉంది. చూస్తాం ఈ విధంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో ఈ విధంగా చిన్న చిన్న మినీ ఫ్యాన్లు కూడా కొనుక్కొని వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూస్తున్నాం ఈ విధంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి పేదవాళ్ళ పేషెంట్లంతా కూడా ఈ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అధికారులు వెంటనే స్పందించి దీనికి సంబంధించి వెంటనే కొలిక్కి వచ్చేలా ఈ సమస్యను క్లియర్ చేయాలని చెప్పి కూడా పేషెంట్ అంతా కోరుతున్న పరిస్థితి. మరోవైపు చిన్నపిల్లల వార్డులో కూడా, ఎమర్జెన్సీ వార్డులో కూడా, చాలా వరకు ఐసోలేషన్ వార్డులో వీటన్నిటిలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వృద్ధులు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి కూడా పవర్ సప్లై లేదు. దీనికి సంబంధించి ప్రస్తుతం చీకట్లు కేజీహెచ్లో మొత్తం కూడా కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా చాలా ఇబ్బందులకు లోనవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఒక వృద్ధ పేషెంట్ కూడా ఈ విధంగా చాలా ఇబ్బందికి గురవుతుంది. ఆక్సిజన్కి సంబంధించి పేషెంట్లు కూడా చాలా మంది ఉంటున్నారు. వాళ్ళంతా కూడా ఈ విధంగా కరెంటు లేకపోవడంతో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం భావనగర్ అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ వార్డులో పరిస్థితులను ఒకసారి మనం చూడొచ్చు. మొత్తం వృద్ధులతో పాటు చిన్నపిల్లలు, మహిళలు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సర్జరీలు అయినటువంటి పేషెంట్ అంతా కూడా ఈ విధంగా చాలా వరకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదు. మధ్యాహ్నం నుంచి సుమారు 6-7 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా వీళ్ళు కనీసం ఒక జనరేటర్ కానీ మిగతా ఆల్టర్నేటివ్ సంబంధించి విద్యుత్ సంబంధించి కానీ ఏవి కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఇప్పుడు పేషెంట్ అంతా కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీలైనంత త్వరగా ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసి పవర్ వచ్చేలాగా, అదేవిధంగా పేషెంట్లు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూడమని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే మరోవైపు చిన్నపిల్లల వార్డులో కూడా అక్కడ పవర్ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రస్తుతానికైతే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా
విశాఖలోని కేజీహెచ్ హాస్పిటల్, ఇక్కడికి కింగ్ జార్జ్ హాస్పిటల్, ఇక్కడికి చుట్టుపక్కల అంటే వైజాగ్ వాసులే కాకుండా ఇటు విజయనగరం, శ్రీకాకుళం నుంచి, అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచే కాకుండా అటు కాకినాడ జిల్లా నుంచి, మరోవైపు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడ కూడా పేషెంట్లు వందలాది మంది, వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళంతా కూడా ఈ విధంగా ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో పవర్ కట్ అవడంతో చాలా వరకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం ప్రసాద్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.